రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బానుక నాగరాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాడవాడ తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఓట్లు అభ్యర్థించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ నిరంతర అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అభివృద్ధి చేస్తున్న పార్టీలకే పట్టం కట్టాలని, మోసపూరిత హామీలు ఇస్తూ ఇబ్బందులకు గురిచేసే పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పడిగే ఆంజనేయులు, బొమ్మన ఆంజనేయులు, కాంపల్లి శ్రీనివాస్, కోటగిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి కారు గుర్తుకే ఓటు, కారు గుర్తుకే ఓటు, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, గుర్తుకే కారు గుర్తుకే ఓటు, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చూడు మనం ఇప్పుడు మీ కోడలకు 1,00,000 ఈరోజు చీకొల్లో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు అభివృద్ధి పనులు తెలియజేస్తూ, అలాగే కొత్త మేనిఫెస్టో కూడా తెలియజేస్తూ ప్రతి ఇంటి గడపలకు వెళ్ళి అభివృద్ధి పనులు తెలియజేస్తూ ప్రతి ఓటర్కు మన పార్టీ ద్వారా ఏం లబ్ధి పొంది ముందు మన పార్టీ ఏ మేనిఫెస్టో వచ్చింది, ఈ విషయాన్ని కావచ్చు, రైతు బంధువులు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, అలాగే డబుల్ బెడ్రూమ్ విషయం కావచ్చు, ఇలా పుస్తకాలను చేసుకుంటూ ఆహ్లాదంగా కలిసి సంతోషం వల్ల ఆనందంగా. అలాగే ముందు మన పార్టీ భారీ మెజార్టీ గెలిపిస్తే ఇంకా మంచి పాలన. ఇదే కిషోర్ 2000 ఉన్న కిషోర్ 3000 చేస్తూ, రైతు బంధు ఇప్పుడున్న 10,000 పెట్టుబడి 6,000 చేయడం చేస్తా అని చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇప్పుడైతే ఎవరైతే రాలేరో వాళ్ళకు కూడా మన పార్టీ తరఫున మళ్ళీ కొత్త లిస్టు తయారు చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. పెన్షన్స్ కూడా ఎవరైతే రాని వారు ఉన్నారో వాళ్ళకు కూడా మన గవర్నమెంట్ 3వ అధికారం రాగానే మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రతి ఇంటికి గడప గడప అమ్మ అక్కలకు అన్నజనులకు కలిసి మన పార్టీని భారీ మెజార్టీతో గెలిపమని విజ్ఞప్తి చేయడం జరిగింది. జై తెలంగాణ. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని చీకోడు గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు బానుక నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఇంటింటి ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలే అంటే ఓటర్లే వారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధమైనటువంటి లబ్ధి పొందారో ఆ లబ్ధిని గుర్తు చేస్తూ మేము ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్కే ఓటు వేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేసినా కానీ వాళ్ళ యొక్క మాటల్లో బట్టి చూస్తే ప్రజల యొక్క నరనరాన తెలంగాణ రాష్ట్ర సమితికి భారత రాష్ట్ర సమితికి ఓటు వేసి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి అన్నటువంటి నమ్మకంతో ప్రజలు ఉండిపోయారు. కాబట్టి వాళ్ళ రక్తంలోనే గులాబీ అనేటువంటిది అంటే బారాసకు చెందినటువంటి కారు గుర్తు ఇమిడిపోయింది. కాబట్టి ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రచారం చేసినా కానీ ఒక బ్లడ్ గ్రూప్ ఇంకొక బ్లడ్ గ్రూప్ ఏ విధంగా అయితే మ్యాచ్ కాదో
ప్రజల్లో ఇమిడిపోయినటువంటి కారు గుర్తుపైన వేరే గుర్తు అనేటువంటిది మ్యాచ్ కాదు అనేటువంటిది ఈ తేటతెల్లం అయిపోయింది. ఎవరు ఏ విధంగా మభ్యపెట్టినా, ఎవరు ఏ విధంగా భ్రమలు చూపెట్టినా ప్రజలు కారు గుర్తుకు తప్ప వేరే గుర్తుకు ఓటు వేసే పరిస్థితి లేదు అని తెలియజేస్తూ జై తెలంగాణ.